హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకి ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఈ కార్ అయితే ఉందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మీకోసం ఈరోజు తోఫా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే. షోరూమ్ పీసు, అంటే షోరూంలో నుంచి బండి బయటికి తీస్తే ఈ కారు ఎలా ఉంటుందో, ఆ కారు ఎలా ఉంటుందో ఈ కారు కూడా అలానే ఉందండి. ఒక గీత కూడా లేదు బండి మీద. షోరూమ్ పీస్ అండి ఈ కారు. ఇక షోరూమ్ పీసు కేవలం 54,000 తిరిగినటువంటి కారు. జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ 2017 మోడల్, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 54,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. లాస్ట్ 100 కిలోమీటర్ల ముందు జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. ఈ కారుకి ప్రస్తుతానికి మీరు చేపించేది ఏం లేదు. కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడమే అండి. అలాగే 54,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకు ఉన్నది. ఈ కారుకి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 70% టైర్స్ ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ అండి. 100కు 100% అయితే ఉంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఈ కారుకి అయితే ఉందండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ వర్కింగ్. స్టెప్ని చూసుకున్నట్లయితే 100కు 100% అయితే ఉంది. అన్యూజ్ అండి. కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి. అలాగే ఏసీ వర్కింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఇక కారు సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి. షోరూమ్ పీస్ ఈ కారు చూసుకున్నట్లయితే ఇక షోరూమ్ పీస్ అండి. కొత్తది కొనుక్కోవాలంటే దాదాపుగా 21 లక్షల నుంచి 22 లక్షలు 17లోనే 2017లోనే ఉంది. ప్రస్తుతానికైతే ఈ కారు ధర 8,35,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు. కారుకి బార్గెనింగ్ అయితే ఉంది. 8,35,000లో బార్గెనింగ్ అయితే ఉంది. కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి. అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయండి. కారు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఈ కారు కొనుక్కొని మీరు ఈ నెంబర్ తీసేసి TR నెంబర్ వేస్తే కొత్త బండి లెక్కే ఉంటుంది ఈ కారు. ఇక కొత్త కారు అనుకోవడమే. ఇక ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్. ఈ సంవత్సరం 2025 10వ నెల దాకా 11 లక్షల రూపాయల ID వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ ఢిల్లీలో 8,35,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. కీస్ కూడా 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు కారు యొక్క ఫ్రంట్ లుక్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి ఒక 70% ఉంది. ఎలై వీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడి, అది పెద్ద విషయం కాదండి. కనపడినట్టుగా ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూడొచ్చు 70% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే
70% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డ్ అయితే ఉందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది, అన్యూజ్ అండి. అలాగే చూడొచ్చు, మొత్తం స్టిక్కర్స్ ఎక్కడికక్కడికి స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి మొత్తం కూడా. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చండి. అలాగే రియల్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే మొత్తం చూడొచ్చు, బ్రేక్ ప్యాడ్స్, రబ్బర్స్ కూడా ఎటువంటి అరుగుదల అయితే లేదు. అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. చూడొచ్చు, ప్లేయర్ మీద వచ్చినటువంటి స్క్రీన్ మీద వచ్చినటువంటి కవరింగ్ కూడా అంతే ఉంది, ఇంతవరకు తీసింది అయితే లేదండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. ఇందులో కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తానండి. ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. రేస్ దేదా భయ్యా एक बार దేదా. 2017 కారు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి. 55,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. 11 లక్షల రూపాయల ఐడి వాల్యూ, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 8,35,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.